హాయ్ ఫ్రెండ్స్, మన కథలకి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు కాగితం పడవలు. రామయ్యది వెంకటాపురం. భూస్వామి భూపతి దగ్గర పాలేరుగా పనిచేస్తున్నాడు. మంచి పనిమంతుడు, నమ్మకస్తుడు. అందుకే అతనంటే భూపతికి ప్రత్యేకమైన అభిమానం. నమ్మకంగా ఉంటూ ఇంటిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే మనిషి ఉంటే పంపించమని పట్టణంలో వ్యాపారం చేస్తున్న భూపతి కొడుకు మహేష్ ఉత్తరం రాశాడు. ఆ పనికి రామయ్య సరైనవాడని భూపతికి తెలుసు. అదే మాట రామయ్యతో అన్నాడు. ముందు వెనక ఎవరూ లేకపోవడంతో రామయ్య కూడా అంగీకరించాడు. అలా రామయ్య వెంకటాపురం వదిలి హైదరాబాదులో అడుగుపెట్టాడు. ప్రశాంతమైన పల్లె వాతావరణానికి అలవాటు పడిన రామయ్యకు రణగుణ ధ్వనుల మధ్య జీవించడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా అలాగే సర్దుకుపోతున్నాడు. భూపతి కొడుకు రాహుల్, కోడలు రమ్య, వాళ్ళిద్దరూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లలు వంశీ, వసుధ. వంశీ 6వ తరగతి చదువుతున్నాడు, వసుధ 4వ తరగతి చదువుతుంది. పొద్దున్నే 9 గంటలకల్లా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. రమ్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, బజారుకెళ్ళి కావాల్సిన సరుకులు తీసుకురావడం, పిల్లలకు కావాల్సినవి అమర్చడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండడం. ఇది రామయ్య దినచర్య. రామయ్యకు వెంకటాపురంలో కంటే ఇక్కడే పని తక్కువగా ఉంది. కాకపోతే ఒకటే చిక్కు, కాయా కష్టానికి అలవాటు పడిన మనిషిని ఖాళీగా ఉండమంటే ఉండలేడు. ఇప్పుడు రామయ్య పరిస్థితి అదే. ఓ రోజు ఏ కారణం చేతనో ట్యూషన్ మాస్టర్ రాలేదు. పిల్లలకు కావాల్సినంత తీరుబడి దొరికింది. ఆ బజార్లోని తోటి పిల్లలందరినీ పోగు చేసి వాళ్లతో ఇంట్లోనే ఆటలు మొదలుపెట్టారు. రామయ్య కూడా వాళ్లతో కలిసిపోయాడు. కాసేపటికి వర్షం మొదలయ్యింది. డాబా మీద కురిసిన వాన నీళ్లు కాలువలా పెరట్లో నుండి పోతున్నాయి. రామయ్యకు ఓ ఆలోచన వచ్చింది. వంశీబాబు, నీకు ఈ కాగితాలతో పడవలు తయారు చేయడం వచ్చా అని అడిగాడు రామయ్య. రాదు. ఏం? మేము చిన్నప్పుడు కాగితాలతో పడవలు తయారు చేసి వాన నీళ్ళలో వదిలేవాళ్ళం. మునగకుండా ఎవరి పడవ ఎక్కువ దూరం వెళ్తుందో వాళ్ళు గెలిచినట్టు. ఆ ఆట భలే సరదాగా ఉంటుంది చెప్పాడు రామయ్య. అయితే త్వరగా వెళ్ళి కాగితాలు తీసుకురా తాత అంది వసుధ. కాగితాలు నాన్నగారి గదిలో ఉంటాయి వెంటనే అందుకున్నాడు వంశీ. రామయ్య రాహుల్ గదిలోకి వెళ్ళాడు. అక్కడ తెల్ల కాగితాలు, రాసిన కాగితాలు విడివిడిగా ఉన్నాయి. తెల్ల కాగితాలైతే రాసుకోవచ్చు, అదే వాడిన కాగితాలు తీసుకున్నా పర్వాలేదు అనుకున్నాడు రామయ్య. రాసిన కాగితాలు తీసుకొని పిల్లల దగ్గరకు వచ్చాడు. వాటితో పడవలు తయారు చేసి పిల్లలకిచ్చాడు. వాళ్ళు వాటిని నీళ్లలో వదులుతూ ఆనందించారు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు అన్నం తిని నిద్రపోయారు. రాత్రి 9 గంటలకు భార్యాభర్తలిద్దరూ ఇంటికొచ్చారు. వచ్చి రాగానే రాహుల్ తన గదిలోకి వెళ్ళాడు. ఏవో ముఖ్యమైన కాగితాల కోసం చాలాసేపు వెతికాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు. రామయ్యని పిలిచి, టేబుల్ మీద నేను కొన్ని ముఖ్యమైన కాగితాలు పెట్టాను, అవేమైనా చూసావా అని అడిగాడు రాహుల్. నల్లసిరాతో ఏదో రాసి ఉంది, అవేనా బాబుగారు అని అడిగాడు రామయ్య. అవును, అవే. ఎక్కడ పెట్టావు ఆతృతగా అడిగాడు రాహుల్. అవి పనికిరాని కాగితాలు అనుకొని నీళ్లు నమలం మాని ఏం చేశావో చెప్పు కోపంగా అన్నాడు రాహుల్. ఇందాక పిల్లలకు పడవలు చేసిచ్చాను భయంగా చెప్పాడు రామయ్య. అసలు వాటి జోలికి ఎందుకు వెళ్ళావు? పక్కన అన్ని తెల్ల కాగితాలు ఉన్నాయి, అవి తీసుకోవచ్చుగా. అయినా పాత న్యూస్ పేపర్లతో పడవలు చేయొచ్చు కదా. అసలు ఆ పేపర్ల విలువేంటో తెలుసా నీకు ఆవేశంగా అన్నాడు రాహుల్. రామయ్య దిగాలుగా ముఖం పెట్టి, అయ్యా నాకు చదువు రాదు, అందుకే వాటి మీద ఏం రాసి ఉందో తెలియలేదు. తెలిస్తే వాటితో పడవలు చేసేవాడిని కాదు, క్షమించండి అన్నాడు. ఎలా క్షమించమంటావు? అవేమైనా 25 రూపాయలు పెడితే వచ్చే కాగితాలు అనుకున్నావా? కొత్తగా తీసుకున్న ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందం కాగితాలు అరిచాడు రాహుల్. రాహుల్ అరుపులు విన్న రమ్య ఆ గదిలోకి వచ్చింది. విషయాన్ని గ్రహించి, ఊరుకో రాహుల్, అంత ముఖ్యమైన కాగితాలు నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేసి వెళ్ళిపోవడం నీ తప్పు. అవి మామూలు కాగితాలు అనుకుని రామయ్య పడవలు చేసి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ వాళ్లతో అగ్రిమెంట్ రాయించుకుంటే సరిపోతుంది అంటూ సర్ది చెప్పింది. రామయ్య, నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకో అని చెప్పింది. రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు రామయ్య కోసం ఓ ప్యాకెట్ తీసుకొచ్చింది రమ్య. అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని అయోమయంగా చూశాడు రామయ్య. ఇవి నీకోసమే రామయ్య, రేపటి నుండి నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లలతో పాటు నీకు కూడా ట్యూషన్ మాస్టారే చదువు చెప్తారు, మరి శ్రద్ధగా చదువుకుంటావు కదూ అంది రమ్య. రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. ఇక మీదట ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలంటే చదువుకోవడం ఒకటే మార్గమని నిర్ణయించుకున్నాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.